నమస్తే. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. సో ఏంటి మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి? మరి వస్తాయి, ఎన్నికలు అనేది వస్తూనే ఉంటాయి. ప్రజాపాలనలో భాగంగా 2 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో చాలా చక్కటి ఇలా అంశాలు కూడా రేవంత్ అన్న మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే నిజంగా కూడా డీసీసీ పదవుల గురించి తను మాట్లాడే విధానం కానీ, పార్టీలో మాట్లాడుతున్నప్పుడు సొంతంగా మా అన్ననే మాట్లాడుతుండు, మా తమ్ముడే మాట్లాడుతుండు, ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతూ ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక సీఎం అనే అహంకారం కూడా లేకుండా చాలా సింపుల్గా చాలా అదిగా మాట్లాడిండ్రు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేను అనేది ఏం తమ్మి అంటే ఇలాంటి ఉత్తమైన సీఎంను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాసులో అంటే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కేసీఆర్ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది, మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పదవి ఎక్కడిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే తమ్మి, ఆ పావని గౌడ్ అనేది ఒకటి ఉంది, అది బర్రె అడ్డంగా బలిసింది. అది అడ్డంగా బలిసి ఆ డ్రామారావు ఉండుగా కేటీ రామారావు, ఆ డ్రామారావు ఇచ్చిన స్క్రిప్ట్ అది పేడ ఆర్టిస్టు జీతం తీసుకొని అది పిచ్చి పిచ్చిగా వాగుతూ ఇవాళ ఒక సీఎంను పట్టుకొని ఎందుకంటే తమ్మి మీ టీవీలో కూడా ఇది చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు లేకుండా అక్క మాట్లాడింది అంటే మీరు కూడా కొంచెము ఇబ్బంది పడతారు కదా తమ్మి. ఇంకొకసారి చూడండి, మీరు అమ్మాయి మాట్లాడి కింద ఇది వీడియో పెట్టండి, అది మాట్లాడిన మాటలు కూడా మీరు వినాలి. తెలంగాణ రాకపోతే వీనికి పీసీసీ చీఫ్ ఎక్కడిది, వానికే ముఖ్యమంత్రి ఎక్కడిది? వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా. ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళుగా మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద చల్లుకోరి. ఇంతకన్నా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గానీ ఉద్యమం మీద కానివ్వండి అవాకులు చెవాకులు పేలిరు అనుకోని మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. అంటే ఇప్పుడు దీన్ని ఎవడు వలగొట్టాలి తమ్మి? దీని పండ్లు ఎవడు రాలగొట్టాలి? ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడంటదా? ఇది దమ్మల వల్ల చెప్తున్నా, చెప్పుతో కొడతా. నేను ఏమనుకుంటున్నావే, పీసీసీ గారిని ఒక గౌడు బిడ్డను ఒక పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్నను నువ్వు వాడు వీడంటావే? హౌ డేర్ యూ, యూజ్లెస్ ఫెలో, వేస్ట్ మోహన్ దానా, అడ్డంగా బలిసినావు, కోస్తే 10 ఊర్లకు సరిపోతావు. నీ తాట తీస్తాం బిడ్డ, ఇంకొకసారి వాడు వీడన్నావంటే. తెలంగాణ లేకపోతే కేసీఆర్ ఏడు ఉండే సీఎం, మీ డ్రామారావు ఉన్నాడు, మీ కేటీ రామారావు మంత్రి ఎట్లయితాడే? బాతులు కనుక్కుంటాడు, చిప్పలు దవ్వుకునేటోని తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ని చేసిరు. సిగ్గులేందానా? ఇక ఇవాళ కల్వకుంట్ల కవిత ఎంపీ అయ్యేదానే? ఇవాళ సోనియా గాంధీ లేకపోతే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే హరీష్ రావు మంత్రి అయ్యేటోడానే, ఇరిగేషన్ మంత్రి. సంతోష్ రావు గారికి పదవి ఎట్లొచ్చేది? కేసీఆర్కి 2 సార్లు సీఎం ఎట్లొచ్చిందే? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కాళ్ళ మీద పడ్డప్పుడు తెలియదానే? బోర్ల బక్కల పడ్డప్పుడు కాళ్ళ మీద పడ్డది మీరు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి జూటా మాటలు మాట్లాడి, దగాకోరు మాటలు మాట్లాడి తెలంగాణకు వచ్చి మాట మార్చి దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి తను సీఎం అయిండు. మీరు చీటర్సు, మిమ్మల్ని దన్నాలి అందరు తెలంగాణ ప్రజలు. సో ఇంకోటి ఏంటంటే బతుకమ్మ చీరల విషయంలో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించుకొని కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే చీరలు అనేది తీసుకొచ్చిల్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓట్ల కోసమే చేసిల్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటే తమ్ముడు, వాళ్ళు ఎట్లనన్నా అనుకోని, మా రేవంత్ అని ఇప్పుడే చెప్పిండు. నిజంగా కూడా ఆ చీరలు కట్టుకొని పోతే ఊర్లల్లా సంతోషపడుతురు మా ఎక్కలు అన్నారు. మీకు ఒక విషయం తెలియదంటే, ఇప్పుడే మా రేవంత్ అని ఒక విషయం చెప్పిండు. గతంలో కేసీఆర్ చీరలు ఇస్తే మొత్తం తగలబెట్టేటోళ్ళట, తగలబెట్టి తిట్టుకునేటోళ్ళట. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి, అంటే అక్కడ అందక 1 కోటి మందికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఇద్దామని అనుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది, మొత్తం 1 కోటి మందికి అనుకున్నాం. 1 కోటి మందికి ఇస్తే 1 కోటి మందికే ఇచ్చిండేంది రేవంత్ అన్న, మాకెందుకు ఇవ్వలేదు అనే మాట మాట్లాడుకు తిడుతున్నారు. దేనికి ఇస్తలేరు అని తిడుతున్నారు. చీరలు ఇస్తే తగలబెట్టి ఈ చీరలు గిట్లు ఇచ్చిండని చెప్పి కేసీఆర్ని తిట్టిరు. మేమేమో అంటే రేవంత్ అన్న మాకిస్తలేడు అని జనాలు తిట్టుకుంటున్నారు. అంటే మరి ఆ చీర మంచిగా ఉన్నట్ట లేనట్టు ఒక మాట చెప్పండి. అది ఆలోచించాలి. ఎవడో కళ్ళల కాకులు పడుచుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన చీరలు పిల్లల లంగోట్లకు కూడా వణికి రాకపోయేది. ఇలా కలర్ఫుల్ చీరలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఒకటి వీళ్ళది ఎట్టుందా అంటే, అన్నం ఉందంటే అందులో ఒక గుడ్డు ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను గుడ్డు ఉంటే ఇంకా బాగుండేదని. వేస్ట్ మొహాన్లారా, ఇచ్చిన చీరతోని చాలా చక్కగా హ్యాపీగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇంద్రమ్మ పేరు మీద ఒక చీరని ఇచ్చినాము, ఆ చీరతో అందరు సంతోషంగా ఉండరు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలన్నాం. మీలాగా ఓట్ల కోసమో దాంట్ల కోసమో
పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అలా పోరాడితే మీలాగా 3 నాళ్ళ ముచ్చట అయ్యేది, ముడుచుకొని పోయేటోళ్ళం. 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఎవరు టచ్ చేయలేరు. దానికి ధీటుగా ఏ పార్టీ కూడా రాదు. సో మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లేషన్ అన్నారు, కానీ బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ సో మాట్లాడుతున్నారు. బీసీ సంఘ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మరి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అనుకుంటారు? 100% బీసీలకు న్యాయం చేసిందని ఇవాళ ఉదాహరణ డీసీసీ ప్రెసిడెంట్లు. డీసీసీ ప్రెసిడెంట్లు ఒక్కసారి మీరు చూడండి, గొప్పోళ్ళకి ఇచ్చిందా లేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చిందా, ఇంకేమన్నా అది చేసిందా? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి తమ్మి. మీరు డీసీసీ ప్రెసిడెంట్ల వాళ్ళని చూస్తే కోటేశ్వర్ల, లేకపోతే నాకు తెలిసి ఓసీలకు చాలా తక్కువ మందికి ఇచ్చింది, బీసీ బిడ్డలకు ఇచ్చింది, ఆదివాసీ బిడ్డలకు ఇచ్చింది, ఆడపిల్లలకు ఇచ్చింది ఇలా డీసీసీ ప్రెసిడెంట్లు. వీళ్ళ మొఖాలకి బీఆర్ఎస్ పార్టీలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళా మంత్రి ఇయ్యలేదు. వీళ్ళు మాట్లాడే రైట్ ఎక్కడదని నేను ఇవాళ గాంధీ భవన్ సాక్షిగా, గాంధీ భవన్ వేదికగా మాట్లాడుతున్నా. వీళ్ళకి రైట్ లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది బొంద పెట్టేసిరు. తలకాయ కిందికి కాలు మీదకి చేసిన మళ్ళీ అధికారంలోకి రాదు. చెక్క ఒక్కొక్కడు ఇవాళ తివార్ జైలుకి ఒక ఆమె పోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు జైలుకి పోవాల్సిందే. తెలంగాణలో సొమ్ము తిన్నోళ్ళు, దోసుకున్న వాళ్ళందరినీ కర్మ అనేది వదిలేత్తమ్మి. 1200 మంది పిల్లల బలిదానాలు అనేది ఆ ఆత్మ ఘోషిస్తుంటుంది. ఆ ఆత్మని ఒకడు ఫామ్ హౌస్కి అంకితమైండు, ఒకడేమో ఏం మాట్లాడుతుండో తెలియదు, ఒక ఆమెనేమో మొత్తం ఊర్లు పట్టుకొని అవేదో వేషాలు వేస్తారు చూడు, వేషాలు మార్చుకుంటూ ఆమె తిరుగుతుంది. మరి ఇక ఇలాంటి వాళ్ళ గురించి మాలాంటి వాళ్ళతో మాట్లాడించి తిట్లు చేయడం కన్నా మా కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకందే అందాలే. మంచి ప్రజాపాలనలో అన్ని గ్యారంటీలు పథకాలు కానివ్వండి, ఒక పాలన మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా 2 సంవత్సరాలలో డిసెంబర్ 9వ తారీఖు నాడు హ్యాపీగా అందరం పాల్గొనాలి. మేము చేసిన అభివృద్ధి ఏందో గతంలో మాకు ఇచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉండే మనకు గవర్నమెంట్ అధికారం వచ్చినప్పుడు, ఆ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన దాన్ని కూడా చాకచక్యంగా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇవాళ మన రేవంత్ అన్న చాలా చక్కగా, వాళ్ళ మంత్రివర్గం చాలా చక్కగా పనిచేసింది. మా తెలంగాణ రాష్ట్రానికి మా పీసీసీ ప్రెసిడెంట్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు, ఆహార్నిశాలు పనిచేస్తున్నాడు. మాకు అవకాశం ఇచ్చిండు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కష్టపడ్డ వాళ్ళకి, మహిళలకు కానీ కార్యకర్తలకు కానీ సర్పంచి నిలబెడుతున్నాము. మేము వాళ్ళ కోసం మేము కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ.